ఈ రోజు మనం 2025 మహిళల ప్రీమియర్ లీగ్ గురించి విశ్లేషణలతో పాటు ముఖ్యమైన సమాచారం తెలుసుకోబోతున్నాం. ఈ సీజన్ మొత్తం 4 నగరాల్లో నిర్వహించబడుతున్నట్లు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. మొదటి సీజన్ మొత్తం ముంబైలో జరిగింది. రెండో సీజన్ ఢిల్లీ మరియు బెంగళూరులో జరిగింది. ఇప్పటి మూడో సీజన్ బరోడా, బెంగళూరు, లక్నో మరియు ముంబై నగరాలు ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది మరియు క్రికెట్ పట్ల ఆసక్తిని మరింత పెంచుతుంది. ఫిబ్రవరి 14న బరోడా కొత్తగా నిర్మించిన బీసీఐ స్టేడియంలో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ మరియు డిపెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. ఆ తర్వాత బరోడాలో మరో 6 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ నుంచే ఉత్కంఠభరితమైన క్రికెట్ మనం చూడడానికి వీలు దొరుకుతుంది. బెంగళూరు ఈ సీజన్లో అత్యధిక మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 8 మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయి. ముఖ్యంగా డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఇక్కడ 4 హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. తమ గడ్డపై అభిమానుల మద్దతుతో ఆర్సీబీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. లక్నో క్రికెట్ అభిమానులకు ఇది ఒక స్పెషల్ సీజన్. తొలిసారి లక్నోలో మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. మొత్తం 4 మ్యాచ్లు ప్లాన్ చేయబడ్డాయి. యూపీఏ వారియర్స్ 3 హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. ఇది వారి అభిమానుల కోసం మరింత ప్రత్యేకం. టోర్నమెంట్ చివరి దశ మ్యాచ్లు ముంబైలో నిర్వహించబడతాయి. సీసీఐ స్టేడియంలో ముంబై ఇండియన్స్ 2 హోమ్ మ్యాచ్లు ఆడతాయి. మార్చి 13న ఎలిమినేటర్ జరుగుతుంది. 2 మరియు 3 స్థానాల్లో ఉన్నటువంటి జట్లు తలబడతాయి. మార్చి 15న ఫైనల్. టేబుల్ టాపర్స్ మరియు ఎలిమినేటర్ విజేత మధ్య భారీ పోరు జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవి 2025 మహిళల ప్రీమియర్ లీగ్ ప్రధాన అంశాలు. మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట్లో తెలియచేయండి. మీరు ఏ జట్టుకు మద్దతు ఇస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా క్రికెట్ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.